ఈరోజు బ్యాంబినో ఉప్మా ఎట్లా చేసుకోవాలో చూపిస్తాం. దీనికోసం పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని కొంచెం నూనె, కొద్దిగా మినపప్పు, కొద్దిగా జీలకర్ర, కొన్ని ఆవాలు ఇదంతా మంచిగా ఫ్రై అయినాక పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, ఒక ఎండుమిరపకాయ, కొద్ది కలమాకు, పొడుగ్గా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిగడ్డలు ఫ్రై అయినాక చిన్న చిన్న కట్ చేసుకున్న ఆలుగడ్డ, క్యారెట్ ముక్కలు వేసుకొని ఇవి కలుపుకొని కొన్ని గ్రీన్ పీస్ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఒకసారి ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి. బ్యాంబినోకు తగినంత ఉప్పు వేసుకొని కలిపి మూత పెట్టుకొని ఇది పచ్చళ్ళు ఉడకనియాలి. ఇవి ఉడికేలోపు పక్కన ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకొని ఒక గ్లాస్ బ్యాంబినో పోసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మూత తీసి ముక్కలు ఉడికినేమో చూసుకొని ఈ ముక్కలు ఉడికినాక మనం ఫ్రై అయిన బ్యాంబినో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఒక గ్లాస్ బ్యాంబినోకు ఒక గ్లాస్ నీళ్ళు అయితే పొడి పొడిగా అవుతుంది బ్యాంబినో. ఇది మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు చిన్న మంట మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈజీగా చేసుకోగలిగే రుచికరమైన బ్యాంబినో ఉప్మా రెడీ. మీరు కూడా చేసుకొని ట్రై చేయండి.